క్రమక్రమంగా తొలగించాలని, వారి వృత్తి నుంచి తొలగించాలని ప్రభుత్వం ఆధునికమైన చర్యలు చేపట్టింది. మాన్యువల్ స్కావెంజింగ్ చేసే పనిని మనుషులు నిర్వహించకుండా ఉండేందుకు కార్మికుల కోసం ప్రభుత్వం జెట్టింగ్ యంత్రాలు సమకూర్చి మానవీయ కోణంలో నిర్ణయం తీసుకున్నది. ఈ ఆలోచనను ప్రధానమంత్రి కార్యాలయం నుండి కూడా వారు అభినందించి మనకు అభినందనలు కూడా తెలియజేసినారు. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనాలు అందించాలని ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇందులో భాగంగా జిహెచ్ఎంసీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు 14,000 రూపాయలు, ఇతర మున్సిపాలిటీల్లో పనిచేసే వారికి 12,500 రూపాయల చొప్పున నెలసరి వేతనాలు ప్రతి నెల 1వ తారీఖున ఇస్తా ఉన్నాం. జిహెచ్ఎంసీ సహా అన్ని పట్టణ స్థానిక సంస్థలకు చెందిన మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వారంతా క్షేత్రస్థాయిలో అవిశ్రాంతంగా కష్టపడుతూ తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ముఖ్యంగా కోవిడ్ వ్యాపించిన నేటి పరిస్థితుల్లో పనిచేశారు. ప్రభుత్వం వారి సంక్షేమానికి కట్టుబడి ఉండడమే కాకుండా వారి క్షేమం విషయంలో కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. జవహర్ నగర్ డంప్ యార్డ్ నుండి దుర్గంధం రాకుండా 146 కోట్ల రూపాయలతో క్యాపింగ్ కార్యక్రమం ప్రస్తుతం పూర్తి కావస్తున్నది. జవహర్ నగర్లో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే యూనిట్ను ఈ నెలలోనే ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఇది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటు. ప్రస్తుతం 19.8 మెగావాట్ల ఈ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. భవిష్యత్తులో దీని సామర్థ్యాన్ని మరో 28.2 మెగావాట్లకు పెంచుకునే వీలు కూడా మనకుంది. కేవలం హైదరాబాద్లోనే కాకుండా రాష్ట్రంలోని ఇతర పురపాలికల్లో కూడా పేరుకుపోయిన చెత్తను బయో మైనింగ్ ద్వారా ప్రాసెస్ చేసే చర్యలు ప్రారంభమైనాయి. ఇందుకు సంబంధించి టెండర్లు తుది దశలో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 71 మున్సిపాలిటీలలో మానవ వ్యర్థాల శుద్ధి ప్లాంట్, ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో 59 నిర్మాణంలో ఉన్నాయి. మిగతా 68 పురపాలికల్లో కూడా ఇలాంటి ప్లాంట్లే నిర్మాణం చేసేందుకు టెండర్లు కూడా పిలువబోతా ఉన్నాం. ఇవి పూర్తయిన తర్వాత రాష్ట్రంలోని పురపాలికలన్నిటి కూడా ODF++ ప్రమాణాలను అందుకోబోతా ఉన్నాయి. స్వచ్ఛ తెలంగాణ దిశగా చేపట్టిన కార్యక్రమాలలో భాగంగా తెలంగాణ పట్టణాల్లో భారీ ఎత్తున పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణాన్ని కూడా ప్రభుత్వం చేపట్టింది. ఒక జిహెచ్ఎంసీ పరిధిలోనే 4,225 పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం పూర్తి కావస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇతర పట్టణాల్లో మరొక 8,839 టాయిలెట్లను ఈ అక్టోబర్ 2, 2020 సంవత్సరం నాటికే పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇందులో సగం మహిళల కోసం కూడా టాయిలెట్ల నిర్మాణం జరిగింది. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద ఎత్తున పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం జరగడం లేదు. నగరంలో టాయిలెట్ నిర్మాణం పూర్తవుతే హైదరాబాద్ దేశంలోనే అత్యధిక పబ్లిక్ టాయిలెట్లు కలిగిన నగరంగా మారబోతున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా పట్టణాల్లో తాగునీటి సరఫరాకై అనేక చర్యలు తీసుకున్నాం. హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాలకు నీటి సరఫరాలో ఎలాంటి కొరత లేకుండా చూసాం. శివారు ప్రాంతాలలో నీటి సరఫరా నెట్వర్క్ బలోపేతానికి 1900 కోట్ల రూపాయలతో పనులు పూర్తయినాయి. హైదరాబాద్ మహానగర భవిష్యత్తు నీటి అవసరాలు తీర్చేందుకు కేశవాపురం రిజర్వాయర్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. మహానగర నీటి సరఫరా బాధ్యతలు నెరవేరుస్తున్న జలమండలి విజ్ఞప్తి మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యుత్ టారిఫ్ను కూడా తగ్గించి జలమండలిపై విద్యుత్ బిల్లుల భారాన్ని కొంతమేర తగ్గించారు. అందుకు జలమండలి తరపున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. పట్టణాల్లో పెద్ద ఎత్తున విద్యుత్తును ఆదా చేసే లక్ష్యంతో ఇప్పటిదాకా రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు మున్సిపాలిటీలతో కలిపి 10,48,069 LED వీధి దీపాలను అమర్చడం జరిగింది. ఒక హైదరాబాద్లోనే 4,58,574 LED వీధి దీపాలను, ఇతర మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో 5,89,495 LED విద్యుత్ లైట్లను అమర్చడం జరిగింది. తద్వారా పెద్ద ఎత్తున విద్యుత్ని ఆదా చేయడంతో పాటు పట్టణాల్లో వెలుగురేఖలు నింపుతున్నాం. ఈ LED లైట్ల బిగింపు ద్వారా సుమారు 50% విద్యుత్తును కూడా ఆదా చేయడం జరుగుతూ ఉంది. సుమారు 5 లక్షల సీసీ కెమెరాల ఏర్పాటుతో హైదరాబాద్ నగరం నిఘాలో దేశంలోనే మొదటి స్థానాన్ని, ప్రపంచంలో 16వ స్థానాన్ని కూడా దక్కించుకున్నది. నేరాలను అరికట్టడంలో 3వ కన్నుగా హైదరాబాద్ CCTVల వ్యవస్థ అత్యంత పకడ్బందీగా విధుల నిర్వహణకు, శాంతి భద్రతల పరిరక్షణకు ఉపకరిస్తున్నది. ఇప్పటిదాకా 18,235 కేసులను CCTVల ద్వారా గుర్తించి పరిష్కరించడం జరిగింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్నది. దేశంలోనే అత్యుత్తమ సిటీగా తన స్థానాన్ని పదిలపరుచుకుంటున్నది. మర్సర్ అనే ప్రముఖ సంస్థ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ కేటగిరీలో వరుసగా గత 5 సంవత్సరాల నుండి హైదరాబాద్ నగరం
మొట్టమొదటి స్థానాన్ని నిలుపుకుంటా ఉన్నది. దీంతో పాటు holiday.com అనే సంస్థ రూపొందించిన మరో నివేదికలో 2020వ సంవత్సరానికి గాను జీవించేందుకు అనుకూలమైన ఉత్తమ నగరాల్లో ప్రప్రథమ స్థానాన్ని హైదరాబాద్ దక్కించుకున్నది. JLL అనే మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థ హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే అత్యంత డైనమిక్ నగరంగా గుర్తించింది. అనేక సానుకూల పరిణామాల నడుమ హైదరాబాద్ నగరం పెద్ద ఎత్తున ఉపాధిని కల్పిస్తూ, నూతన సంస్థలను ఆకర్షిస్తూ, అత్యధిక కార్యాలయాల నికర వినియోగం హైయెస్ట్ ఆఫీస్ స్పేస్ నెట్ అబ్జార్ప్షన్లో కూడా అగ్రస్థానంలో ఉన్నది. 2020వ సంవత్సరం ప్రథమార్థానికి JLL వారు రూపొందించిన నివేదిక ప్రకారం భారతదేశంలోనే అత్యధికంగా కార్యాలయ స్థల నిర్మాణం ఆఫీస్ స్పేస్ క్రియేషన్లో 30% వాటాతో హైదరాబాద్ నగరం ముందు వరుసలో ఉన్నది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2020 ర్యాంకింగ్లో హైదరాబాద్ మహానగరానికి బెస్ట్ మెగా సిటీ ఇన్ సిటిజన్ ఫీడ్బ్యాక్ విభాగంలో నంబర్ 1 ర్యాంక్ లభించింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల అభివృద్ధిలో తన నిబద్ధతను చాటుకుంటూ ముందుకు పోతున్నది. ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను చిత్తశుద్ధితో అమలుపరుస్తూ నిరంతరం పట్టణాల అభివృద్ధికి పాల్పడుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. హైదరాబాద్ను విశ్వనగరం చేయాలన్న కల సాకారమయ్యే దిశగా పనిచేస్తాం. దీంతో పాటు రాష్ట్రంలోని పట్టణాలను పరిశుభ్ర మరియు హరిత పట్టణాలుగా మారుస్తామని, ప్రతి పట్టణం లివబుల్ సిటీగా మారాలనే ముఖ్యమంత్రి గారి ఆకాంక్షలకు అనుగుణంగా కృషి చేస్తాం. ఈ దిశగా ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను, చట్టాల అమలులో అధికారులను, ప్రజాప్రతినిధులను, పట్టణ పౌరులను కలుపుకొని ముందుకు పోతాం. ధన్యవాదాలు అధ్యక్ష. Now discussion, Janab Akbaruddin Ois sir. Honorable Speaker, sir. Sir, I thank you very much for giving me the opportunity to speak on short discussions on civil works and infrastructure facilities in GHMC area and also in the surrounding areas and the other municipalities as well, sir. Sir, first, I would like to discuss on GHMC, and before going ahead with my speech and with my observations and suggestions, I would like to come on record and thank the GHMC staff for working day and night in the pandemic time in creation of containment zones, fighting against COVID, and making all necessary arrangements in the containment areas for providing all the essential commodities and taking care of the needs of the people who were in isolation in containment zones. It is a commendable work and it needs to be applauded. The work taken up in that time by all the GHMC staff and also the ASHA workers, I would say, in the GHMC limit areas, they have been working and still they are working. अभी भी वो लोग अपने काम को अंजाम दे रहे हैं. तो मैं मेरी पार्टी की जानिब से और मेरी जानिब से इन सारे लोगों का शुक्रिया अदा करता हूं कि एक गैर मामूली काम किया. और जब मैं खड़े रहकर इन सारे लोगों का शुक्रिया अदा करता हूं, सैनिटेशन स्टाफ का भी और दूसरे सारे लोगों का, पुलिस का भी, मैं कहूँगा कि उस वक्त बहुत ही गैर मामूली काम उन्होंने किया. उसके साथ ही साथ मैं ये भी ज़रूर कहना चाहूँगा कि मिनिस्टर साहब ने जो स्टेटमेंट दिया उसमें जिक्र किया अन्नपूर्णा 5 रुपीज़ मील्स का. तो अन्नपूर्णा ये मील्स का भी जो काम कोविड के टाइम पर किया गया है, जो लाखों नहीं बल्कि करोड़ों में चला गया,
और उसमें 5 रुपया नहीं लिया गया बल्कि फ्री लंच और डिनर दिया जाता था। इसके लिए भी मैं हुकूमत का और मिनिस्टर साहब का और बिलखुसूस चीफ मिनिस्टर साहब का शुक्रिया अदा करता हूं कि लोग परेशान थे और उस वक्त भूखे थे और ये अन्नपूर्णा ने बहुत मदद की और बहुत बहुत बड़ा काम किया। इसके लिए भी मैं शुक्रिया अदा करता हूं। एंड सर, नाउ गोइंग ahead and talking about GHMC, so I would like to say that the Pearl City of Hyderabad city is famous for its pearls and it is also been called as a Pearl City. हैदराबाद सिर्फ मोतियों का शहर नहीं, हैदराबाद लेक्स का शहर है, हैदराबाद चार मीनार का शहर है, हैदराबाद इंफॉर्मेशन टेक्नोलॉजी का शहर है, हैदराबाद हुसैन सागर कट्टे का शहर है, हैदराबाद हाई कोर्ट का शहर है खूबसूरत बिल्डिंग का, हैदराबाद किले गोलकुंडे का शहर है। और यह भी मैं कहूं तो गलत ना होगा कि कोहिनूर गया था तो यहीं से कभी हुकूमत ईरान के ताज पे जगमगाता था तो कभी मुगलिया सल्तनत की ताज पर था, तो आज बरतानिया के क्वीन के ताज में है। तो यह शहर जाना जाता है, पहचाना जाता है। और उसके साथ ही साथ मैं ये भी कहूंगा कि मिनिस्टर साहब ने सारी तफसीलात बयान की कि कौन से जुमरे में कौन से शोबे में किस तरफ कितना काम हो रहा है। रोड एंड इंफ्रास्ट्रक्चर और के बारे में उन्होंने तफसीलात पेश की, स्ट्रॉन्ग वाटर ड्रेन के बारे में कहा, नाला इंक्लूडिंग लैंड एक्विजिशन और अंडरग्राउंड ड्रेनेज के बारे में कहा, वाटर सप्लाई के ताल्लुक से कहा, स्ट्रेटेजिक रोड डेवलपमेंट SRDP प्लान के बारे में कहा, कॉम्प्रिहेंसिव रोड मेंटेनेंस प्रोजेक्ट के बारे में कहा, 2 बेडरूम के प्रोजेक्ट के ताल्लुक से कहा, LED लाइट्स, ट्रैफिक सिग्नल्स, सोलर रूफटॉप के बारे में, आर्किटेक्चर इल्यूमिनेशन ऑफ मॉन्यूमेंट्स like Durgam Cheru and Charminar, and also the Makkah Masjid will be illuminated and Golconda Fort and 7 tombs will also be illuminated in this. और उसके साथ ही साथ अर्बन बायोडाइवर्सिटी के लिए कहा, प्लेग्राउंड, स्विमिंग पूल्स और स्टेडियम्स के ताल्लुक से, सॉलिड वेस्ट मैनेजमेंट के ताल्लुक से कहा, और फिर उसके बाद में C&D वेस्ट के बारे में कहा, साइंटिफिक डिस्पोजल ऑफ वेस्ट कैपिंग के बारे में कहा, और स्वच्छ ऑटोस के बारे में, बस शेल्टर्स के ताल्लुक से, और फिर दूसरे बस्ती दवाखाना, पब्लिक टॉयलेट्स, अन्नपूर्णा बिल्डिंग मील्स और बिल्डिंग एंड कम्युनिटी स्ट्रक्चर्स के बारे में। तो सर, जब हम ये तफसीलात को देखते हैं तो काफी खुशी और मसरत भी होती है कि 2014 और 15 से लेकर आज तक 32,532.87 अमाउंट को मंजूर किया गया है इन सारे कामों के लिए। तो ये अपने आप में एक बहुत बड़ी जुस्तजू है और ये कोशिश है कि शहर हैदराबाद को ग्लोबली पहचान दिलाने के लिए। और फिर चीफ मिनिस्टर साहब ने यह भी कहा कि द वर्ल्ड मोस्ट डायनेमिक सिटी अमंग 130 सिटीज, और फिर holiday.com ने भी आज से 2 दिन पहले 134 सिटीज में द बेस्ट सिटी टू लिव एंड वर्क का भी एजाज हैदराबाद को मिला। और फिर हैदराबाद तरक्की कर रहा है और आगे बढ़ता हुआ जा रहा है। और यह भी एक हकीकत है कि 1999 या 2000 में हाईटेक सिटी के आगाज का सिलसिला हुआ, और 20 बरस में जब हम देखते हैं तो आज हाईटेक सिटी में यह कहूंगा कि लोगों ने अपने ऑब्जर्वेशंस में यह कहा कि हैदराबाद इज लाइक अ न्यूयॉर्क ऑफ इंडिया कह रहे हैं। तो ये इसके लिए भी मैं हुकूमत को मुबारकबाद देता हूं कि 20 बरस में एक हाईटेक सिटी एक नए शहर की तरह तरक्की करता गया, बुलंद इमारतें आई, IT सेक्टर में हम आगे बढ़ते गए, इंफॉर्मेशन टेक्नोलॉजी में अपना मुकाम बनाते गए। और वाकई में जब उन इलाकों में जाते हैं तो देखकर हैरत होती है कि जो डेवलपमेंट आया है, शहर हैदराबाद बढ़ता गया, फैलता गया। कुली कुतुब शाह ने जब हैदराबाद
की बुनियाद रखी थी तो दुआ किया था कि अल्लाह मेरे शहर को इतना बड़ा बना कि जितने पानी में मछलियां होती हैं उस तरीके से हैदराबाद को बढ़ाए। तो आज हैदराबाद शहर हर किसी के लिए एक डेस्टिनेशन का पॉइंट है और हर इन्वेस्टर्स भी आना चाहता है हैदराबाद में, जैसा कि एप्पल भी आए और दूसरे भी और कई मल्टीनेशनल कंपनीज आ रहे हैं, माइक्रोसॉफ्ट है, गूगल है। हैदराबाद में अगर आ रहे हैं तो क्यों आ रहे हैं कि हैदराबाद की खुसूसियत है कि हैदराबाद में वो मोहब्बत है। इन फिजाओं में आने वाले को हम हाथ फैलाकर उसको अपने गले लगाते हैं। हैदराबाद की खासियत है कि कोई भी जबान बोलने वाला अपने आप को शहर हैदराबाद में अपने घर में महसूस करता है। ऐसा नहीं है कि जबान की पाबंदी है, यहां पे हिंदी उर्दू भी बोली जाती है, इंग्लिश भी बोली जाती है, तेलुगु भी बोली जाती है और हैदराबाद का कुजीन भी मशहूर है, हैदराबाद की हर चीज है। यही खींचता है सबको। लेकिन उसके साथ ही साथ मैं ये भी जरूर कहूंगा कि सारी दुनिया में अगर हम हाईटेक सिटी की तरक्की पर हुकूमत का मुबारकबाद देते हैं तो हम ये भी जरूर कहना चाहते हैं कि 20 वर्ष में हाईटेक सिटी आज न्यूयॉर्क की तरह दिख रहा है और उसको लोग कह रहे भी हैं कि हिंदुस्तान का न्यूयॉर्क है। लेकिन मैं यहां खड़े रहकर अफसोस के साथ कहता हूं कि 20 वर्ष में वो न्यूयॉर्क बन गया, लेकिन 400 वर्ष पुराना शहर जो है वो आज भी खस्ता हाल है, वो आज भी तरक्की के लिए तड़प रहा है, पुकार रहा है, चीख रहा है, कह रहा है कि मुझ पर भी कोई तवज्जो दे और मुझे भी कोई हाईटेक सिटी की तरह बना दे। 400 वर्ष पुराने शहर को बसकर हो गए, लेकिन आज भी पुराने शहर की गलियां तंग है, रास्ते तंग है, ट्रैफिक का मामला है। हमको यकीन है कि हुकूमत जरूर पुराने शहर की तरक्की पर भी गौर करेगी, पुराने शहर में भी खुशहाली लाने के लिए इंफॉर्मेशन टेक्नोलॉजी का एक सेंटर, या मैं याद दिलाऊं मिनिस्टर साहब को कि उन्होंने ऐवान में ऐलान किया था मेरे मुतालबे पर कि फार्मा सिटी आएगा, हाईटेक सिटी का भी एक ब्रांच हम शमशाबाद एयरपोर्ट के करीब या महेश्वरम के एरिया में लाएंगे, जिसके जरिए ओल्ड सिटी भी डेवलप होगा, तरक्की होगी। और मुझे याद है कि चीफ मिनिस्टर साहब ने यह भी कहा था कि मैं पुराने शहर को इस्तांबुल बनाऊंगा। आज इंतजार है हमको कि पुराना शहर कब इस्तांबुल बनेगा, हमको इंतजार है कि पुराना शहर में कब तरक्की आएगी। आज पुराने शहर में चार मीनार है, आज हमारे पुराने शहर में गोलकुंडा फोर्ट है, 7 टूम्स है और सबसे पहली मस्जिद है, और उसके बाद में एक काला ताजमहल बनाया गया था, वो भी है पुराने शहर में। टूरिज्म के भी बहुत से मुकामात हैं, लेकिन आज वहां पे तरक्की नहीं हो रही है। मैं आपके जरिए हुकूमत से मुतालबा करूंगा कि आप पुराने शहर की तरक्की के लिए एक 10,000 करोड़ का ऐलान करिए। अगर आप ऐलान करेंगे जिसके जरिए रोड वाइडनिंग को लेना है, लेकिन यह भी एक हकीकत है कि ये 5-6 बरस में शहर हैदराबाद और बिलखुसूस पुराने शहर में भी काफी रोड वाइडनिंग्स हुए हैं, SRDP में काफी फ्लाईओवर्स भी लिए गए हैं और सीवरेज सिस्टम्स भी जो नहीं था पुराने शहर में वो भी आए हैं, स्ट्रॉन्ग वाटर ड्रेन्स के भी काम आए हैं। जैसे कि हमारे कारवान में कॉन्स्टिट्यूंसी में हुकूमत ने 320 करोड़ का एक सीवरेज और स्ट्रॉन्ग वाटर ड्रेन का एक पैकेज को मंजूर किया, इसके लिए भी मैं शुक्रिया अदा करता हूं। और मेरे कॉन्स्टिट्यूंसी में चंद्रायन गुट्टे में भी हमने चीफ मिनिस्टर साहब से, KT रामाराव साहब से मुलाकात कर बल्लागोड़ा जो एरिया है मेरे एरिया का, वहां पे सीवरेज लाइंस नहीं है, उसके ताल्लुक से हमने मुतालबा किया तो 310 करोड़ रुपए का एस्टीमेट आया है और वादा किया कि एडमिनिस्ट्रेटिव सैंक्शन देंगे, आहिस्ता आहिस्ता वो काम भी होगा। मैं इसके लिए भी शुक्रिया अदा करता हूं, लेकिन यह भी जरूर कहूंगा इसके साथ साथ कि कई मसाइल हैं। रोड वाइडनिंग्स 10-10 बरस से पुराने शहर में वैसी हैं। ऑनरेबल स्पीकर साहब, 2 इश्यूज जो मैं 20 साल से मुसलसिल कह रहा हूं, मुझे याद आते हैं। आज जो राज्यसभा के मेंबर हैं जनाब सुरेश रेड्डी साहब, वो आपकी कुर्सी पर आंध्र प्रदेश असेंबली में स्पीकर थे, तो मैंने उनसे बड़े ही तड़पते हुए अंदाज में जोरदार आवाज में कहा था कि स्पीकर साहब आप हमारे रेस्क्यू को आइए, चार मीनार पेडेस्ट्रियनाइजेशन प्रोजेक्ट को कंप्लीट करिए। चार मीनार आज
अगर हम तवज्जो नहीं देंगे तो खत्म हो जाएगा, पोल्यूशन से खतरे में है। तो उस वक्त के स्पीकर साहब ने, सुरेश रेड्डी साहब ने कहा, अकबर साहब आपके इसके मुतालबे पर मैं मिनिस्टर साहब को कहूंगा। मिनिस्टर साहब ने, उस वक्त के मिनिस्टर ने उठकर कहा कि हम चार मीनार पेरिसनाइजेशन का प्रोजेक्ट बनाएंगे, चार मीनार को बचाएंगे। और सुरेश रेड्डी साहब ने कहा कि आज तो आपको खुशी हो रही होगी कि प्रोजेक्ट आगे बढ़ेगा, लेकिन आज भी चार मीनार पेरिसनाइजेशन प्रोजेक्ट कंप्लीट नहीं हुआ। एक वक्त का मसला होता है जो मैं बार बार उठाता हूं, दूसरा चार मीनार पेरिसनाइजेशन का प्रोजेक्ट की कंप्लीशन। लेकिन आज इतने बरस के बावजूद भी चार मीनार पेरिसनाइजेशन प्रोजेक्ट कंप्लीट नहीं हुआ। पत्थरगट्टी इतना खूबसूरत, सर आई हैव ट्रैवल्ड ऑल अक्रॉस द वर्ल्ड सर, इटली गया हूं, यूरोप गया हूं, अमेरिका, साउथ ऑफ अमेरिका, एवरीवेयर, अफ्रीका ऑल्सो। सर जो भी पुराना शहर होता है, जिस भी शहर का पुराना शहर होता है, वो उनका सबसे बड़ा हीरा होता है, एक ज्वेल होता है। उसको खूबसूरत बनाते हैं, उसके हेरिटेज को प्रोटेक्ट करते हैं, उसके आर्किटेक्चर को प्रोटेक्ट करते हैं। लेकिन आज आप बताइए कि हमारा हेरिटेज, हमारा आर्किटेक्चर प्रोटेक्ट नहीं हो रहा है। लेकिन जब मैं ये कह रहा हूं तो यह भी मैं जरूरी समझता हूं कि केटी रामाराव साहब को मुबारकबाद दूं कि बार बार मैंने मुतालबा किया था मौजम जाई मार्केट को बचाने के लिए, मौजम जाई मार्केट को रेनोवेट करने के लिए, हेरिटेज को बचाने के लिए, और बहुत अच्छा काम हुआ। और मौजम जाई मार्केट आज अपनी खोई हुई अजमत को बहाल होती हुई देख रही है, इसके लिए भी शुक्रिया अदा करता हूं। पत्थरगट्टी, नए पुल से लेकर पत्थरगट्टी और पत्थरगट्टी से लेकर गुलजार हाउस, गुलजार हाउस से लेकर चार मीनार, ये स्ट्रेच इतना खूबसूरत है। कभी वक्त निकाल कर जाकर देखिए कि वो पूरा स्ट्रेच हैज अ ब्यूटीफुल आर्चेस, स्टोन आर्चेस। मैं गड़बड़ करने के बाद, sir, in this house, when in Andhra Pradesh Assembly, I had raised this issue. Then the then government had given instructions to clean those arches. The arches were cleansed and the beauty had come out. लेकिन आज भी हम देखते हैं कि वो आर्चेस को छुपाने के लिए जो जैसा बोर्ड डालना चाहता है वो बोर्ड डाल देता है। एक पर्टिकुलर साइज ऑफ बोर्ड एंड नेम का एक ऑर्डर और जीओ भी है, लेकिन इंप्लीमेंटेशन नहीं होता है। करोड़ों रुपया खर्च कर वो आर्चेस को रिवाइव करे, लेकिन आज वो नहीं हो रहा है। जब इसके साथ साथ मैं मौजम जाई मार्केट की बात करता हूं तो मैं शुक्रिया अदा करूंगा कि केटी रामाराव साहब से हमने मुतालबा किया था कि पुराने शहर में भी सिकंदराबाद क्लॉक टावर की तरह एक क्लॉक टावर है, पुराने शहर में भी क्लॉक टावर है। और प्रिंसिपल सेक्रेटरी साहब को लेकर जाकर हमने दौरा किया था म्युनिसिपल एडमिनिस्ट्रेशन के। उसके बाद में पुराने शहर के उस क्लॉक टावर को रिपेयर किया गया, बनाया गया, और आज वो खूबसूरत दिख रहा है। इसका शुक्रिया अदा करता हूं। लेकिन उस क्लॉक टावर के पीछे चौक की मार्केट है जो मुर्गी मार्केट से मशहूर है। ऑनरेबल स्पीकर साहब, छोटा सा एक, मैं कहूंगा कि 300 स्क्वायर यार्ड या मैक्सिमम 500 स्क्वायर यार्ड, लेस देन 500 स्क्वायर यार्ड पे एक 1 स्टोरी एक पुरानी बिल्डिंग है जो कभी भी गिर सकती है। और हमने कहा कि यहां पर आप एक मार्केट बनाइए 4 लेवल्स की। टूरिस्ट आते हैं खिलवत पैलेस को देखने, टूरिस्ट आते हैं चार मीनार को देखने, टूरिस्ट आते हैं लाल बाजार में। एक एंटीक की मार्केट बनाइए और आप वो स्ट्रक्चर को तोड़ दीजिए। तो आप गौर करिए साहब, आप गौर करिए स्पीकर साहब, बड़ी बड़ी इमारतें हेरिटेज में नहीं आती। उस्मानिया हेरिटेज नहीं, एरम मंजिल हेरिटेज नहीं, छोटी सी 300 गज की इमारत, पानी टपक रहा है, आधा गिर गया है, नहीं बना रहे। रीजन व्हाट? नो, इट इज अ हेरिटेज स्ट्रक्चर, इट इज इन अ डिलैपिलेटेड कंडीशन। सर आप उसको तोड़कर बनाइए, एक मार्केट बन सकती है और वो अतराफ के लोगों को दीजिए। पार्किंग लॉट, खिलवत पार्किंग लॉट, पीपीपी प्रोग्राम में लेंगे बोले, पब्लिक पार्टनरशिप में। सर नोबडी इज कमिंग फॉरवर्ड टू टेक अप दैट पार्किंग लॉट। सर चार मीनार के पास खिलवत के पार्किंग लॉट, लेकिन वो पार्किंग लॉट को कंप्लीट नहीं किया जा रहा है। मैं जानना चाहता हूं कि कब किया जाएगा। अगर कोई फॉरवर्ड नहीं आ रहा है तो जीएचएमसी क्यों नहीं बनाती उसको? पार्किंग लॉट वैसी है। सर थाउजेंड्स ऑफ टूरिस्ट सर बिफोर दिस लॉकडाउन
in a single day, more than 25,000 tourists used to come to visit Charminar and Chowmahalla Palace, sir, and Golconda Fort. तो सर अगर हम हमारे टूरिज्म को डेवलप नहीं करेंगे, टूरिज्म को डेवलप करना है सर. Sir, I had requested time and again to take up this work. Sir, for the Charminar, successful implementation of Charminar pedestrianization project, we need to rehabilitate वो जो छोटे बंडियां वाले, डब्बे वाले, पत्थरगट्टी से लेकर चारमीनार तक हैं, उनको, sir, it is not just the historical monument there, it is also an economic center of old cities, sir. कई खानदान पलते हैं चारमीनार में बंडियां लगाकर, डब्बे लगाकर, कई घर पलते हैं. अगर चारमीनार पेडेस्ट्रियनाइजेशन प्रोजेक्ट के नाम पर हम उनको साफ कर देंगे तो कई घर भूख में मुब्तला हो जाएंगे, परेशानी में. तो हमने प्रपोजल दिया, साथ में जाकर, अरविंद साहब भी साथ में थे, मिनिस्टर साहब थे, हमने जाकर नए पुल के पास 2 ब्रिजेस बनाने का प्रपोजल बनाया, कंसल्टेंट्स को दिया, जियो भी निकाला कि वहां जितने बंडियां डब्बे वाले हैं सालार जंग म्यूजियम के पास नए पुल पर 2 ब्रिजेस डालकर उनको वहां पर अपनी रोजी रोटी का काम करने की इजाजत देंगे. सर, आज तक जियो निकला लेकिन संगे बुनियाद नहीं, काम का आगाज नहीं. और मैं ये बात जरूर कहूंगा सर आपको कि लाड़ बाजार, सर, जो भी आते हैं, सर, प्रेसिडेंट ऑफ अमेरिका आए थे या जो भी कंट्री के बड़े सरबराह आते हैं हैदराबाद को, तो वो लाड़ बाजार जरूर जाते हैं. सर, लाड़ बाजार का क्या हाल है? सर, मैं शुक्रिया अदा करता हूं मिनिस्टर साहब का कि मैंने कहा कि पंजाब जाकर, चंडीगढ़ जाकर देखते हैं सुनहरी गुरुद्वारा को किस तरीके से अच्छा बनाया गया, और एक डेलीगेशन जाकर वहां पर देखा कि किस तरीके से फसाड लगाया गया और किस तरीके से ब्यूटीफाई किया गया वो चंडीगढ़ के एरिया को, और उसकी मंजूरी दी गई. लेकिन आज भी लाड़ बाजार वैसे का वैसा ही है, कोई डेवलपमेंट नहीं हुआ लाड़ बाजार. सर, अब मैं ये कहना चाहता हूं कि जीएचएमसी में अगर ये तरक्की आई है, हैदराबाद का अगर नाम हुआ है और हैदराबाद में तरक्की आई है, तो इस चीज को ना भुलाएं कोई कि इस तरक्की में मजलिस इत्तेहाद अल मुस्लिमीन भी टीआरएस के साथ है, क्योंकि टीआरएस और मजलिस ग्रेटर हैदराबाद म्युनिसिपल कॉरपोरेशन को चलाती है आपस में मिलकर. हम भी हैं आपके साथ. हम जब आप के कामयाबी पर खुशी मनाते हैं, जब हैदराबाद को नाम आता है तो हम भी मसरत का इजहार करते हैं. हाईटेक सिटी की डेवलपमेंट को देखकर हम भी खुश होते हैं. हैदराबाद का नाम दुनिया के नक्शे पर आने पर हमको भी खुशी होती है, फख्र महसूस करते हैं. तो पुराने शहर के इस हाल को देखकर हमको शर्मिंदगी भी महसूस होती है, हमको अफसोस भी होता है. लोग हमसे सवाल कर रहे हैं, मुझसे पूछते हैं लोग, अकबर साहब आप जब असेंबली में गए तो आपकी उम्र 26-27 वर्ष थी, लेकिन आज आप 50 के करीब आ रहे हैं, आप बूढ़े हो रहे हैं, आपके बाल सफेद हो रहे हैं, आपकी दाढ़ी सफेद हो रही है, लेकिन पुराना शहर नहीं बदल रहा है. हर हुकूमत ने हमारे साथ नाइंसाफी की, सौतेला रवैया अपनाया हमारे साथ, लेकिन हमको उम्मीद और तवक्को आपसे है. हम उम्मीद करते हैं कि आप इस पर तवज्जो देंगे, रोड वाइंडिंग को लेंगे. कई रोड वाइंडिंग अब ऐसी पड़े हुए हैं, क्यों नहीं लेते रोड वाइंडिंग को? क्यों फ्लाईओवर्स का काम मंजूरी दी गई? फलकनुमा ब्रिज 3 साल हुए मंजूरी होकर आज तक शुरू नहीं हुआ. चंद्रायन गुट्टा फ्लाईओवर एक्सटेंशन कई साल हुए नहीं हुआ. हां, एसआरडीपी में बहादुरपुरे का फ्लाईओवर का काम हुआ, ओवैसी हॉस्पिटल के फ्लाईओवर का हुआ, मलकपेट से ओवैसी हॉस्पिटल का संग बुनियाद हुआ, वो भी काम हुआ. लेकिन ये काम हुए हैं, हम उसके लिए शुक्रिया करते हैं. लेकिन जो काम नहीं हुए हैं वो कब होंगे ये मुतालबा करते हैं और ये जानना चाहते हैं, क्योंकि ये बहुत ही जरूरी है कि मुसलसल हमारे मसाइल पर तवज्जो नहीं दी जाती है. और मेट्रो ट्रेन के बारे में कहूंगा कि बार बार हमारा मुतालबा रहा कि पुराने शहर में मेट्रो ट्रेन को लाना चाहिए. चीफ मिनिस्टर साहब ने कहा, केटी रामाराव साहब ने कहा कि हां मेट्रो आएगी, लेकिन सवाल यह है कि मेट्रो कब आएगी पुराने शहर में? अगर सर, आई वांट टू कम ऑन रिकॉर्ड
और ये चैलेंज के साथ कह रहा हूं, जिम्मेदारी के साथ कह रहा हूं, अगर मैं गलत हूं तो अपनी असेंबली की निश्चित से इस्तीफा दे दूंगा सर। मैं मेट्रो ट्रेन हैदराबाद में आई है तो मजलिस इत्तेहाद अल मुस्लिमीन की वजह से, अकबरुद्दीन ओवैसी की वजह से आई। मैं ठहर के असेंबली में लड़ा, मैं और जनार्दन रेड्डी साहब खैरताबाद के एमएलए थे, हम दोनों ने मिलकर लड़कर इतना गड़बड़ की। वो जनार्दन रेड्डी साहब मोनो ट्रेन कहते थे, मैं मेट्रो ट्रेन कहता था। हम दोनों के झगड़े के बाद हम दिल्ली को गए। राजशेखर रेड्डी साहब ने कहा, अकबर यू गो टू दिल्ली एंड सी द मेट्रो ट्रेन। वहां जाकर हम देखने के बाद हैदराबाद में मेट्रो ट्रेन लाए। माइटास जो सत्यम था, माइटास को दिया गया था। सत्यम डूबने के बाद माइटास से ले लिया गया, उसके बाद एलएनटी को दिया गया। मेरे मुतालबे पर, मेरे लड़ने पर आया मेट्रो, लेकिन मेरे एरिया में मेट्रो आज तक नहीं है। आप बताइए सर, न सिर्फ ये कृष्णा वाटर्स फर्स्ट फेज, सेकंड फेज, थर्ड फेज अगर हैदराबाद में है तो मैं समझता हूं कि वंस अगेन आई वुड रिमेंबर जनार्दन रेड्डी खैरताबाद एमएलए हु यूज्ड टू फाइट विद मी। हम दोनों लोग लड़ते थे, हैदराबाद को कृष्णा वाटर होना, हैदराबाद को कृष्णा वाटर होना। जनार्दन रेड्डी यूज्ड टू गो अगेंस्ट हिज पार्टी एंड स्टैंड विद मी एंड वी फॉट। गोदावरी वाटर्स, शशिधर रेड्डी साहब, he was an MLA then, he was with me, we fought for the Godavari waters. But sir, पानी भी जब आया तो पुराने शहर में नोट में मिनिस्टर साहब ने कहा कि रोजाना पानी दे रहे हैं। माफ करना स्पीकर साहब, पुराने शहर में रोजाना पानी नहीं आता। एक दिन में एक दिन आया तो एक दिन नहीं आता, उसके बाद के दिन को आता है, और बास जगह पे तो 5-5 दिन नहीं आता है। सेकेंड फेज का पानी पुराने शहर के लिए था, हम लड़के लाए थे सर। तेलंगाना के पानी के साथ नाइंसाफी हुई तो तेलंगाना बन गया। पुराने शहर के पानी के साथ नाइंसाफी हो रही है तो हम बोलें तो किसको बोलें, किसको बोलें बताइए। पानी नहीं आ रहा सर, पूरा पानी कृष्णा का जो जाता है सर, उसको डाइवर्ट कर दिया गया। आईएस सदन के पास से डाइवर्ट कर दिया गया, सैनिक पूरी तक लेकर गया जगह। खैर मुझे एतराज नहीं है, पानी है, सबको पिलाना है, हमारे ही शहर के लोग हैं, जरूर पिलाना चाहिए, पानी है। लेकिन सर आप बताइए, अरे आप लाइन को डाइवर्ट कर दिए, हमारा पानी हमको नहीं मिल रहा, लेवल्स कम हो गए। हाफिज बाबा नगर, बालापुर रिजर्वायर मेरे कॉन्स्टिट्यूंसी में लेवल्स कम हो गए, बल्लागुड़े में है लेवल्स कम हो गए, और फिर नूरका बाजार में टाकी है लेवल्स कम हो गए, मुगलपुरे में है, मिरालम फिल्टर है लेवल्स कम हो गए, अलीआबाद रिजर्वायर लेवल्स नहीं। सर आप दीजिए, पेरिफेरल एरिया में पानी जरूर दीजिए, मुझे एतराज नहीं है, देना भी चाहिए। अगर नहीं देंगे तो फिर डेवलपमेंट कैसा आएगा, लोग कैसे आएंगे। लेकिन हमारा भी ख्याल करिए। मैं आपसे दरख्वास्त करता हूं कि आप इन बातों पे गौर करिए। पुराने शहर में कचरों का अंबार है, लगा हुआ है, कई दिन तक कचरा नहीं उठता है। सर रोड हैज बीन वाइडन फ्रॉम ओवैसी हॉस्पिटल टू चंद्रायन गुट्टा, रोड वाइडनिंग होके 10 साल हो गए, लेकिन 10 साल से जो लाइट के खंबे हैं ना साहब, वाइडनिंग के बाद भी वो बीच रोड पे खड़े हैं। क्या हम नहीं बताए, क्या हम नहीं बोले? रोड वाइडनिंग हो गई, शॉप ओनर्स आर इंक्रोचिंग क्योंकि वो खंबे वैसी है, कब हटेंगे वो? ये ऐसी चीजें हैं सर, बिकॉज ऑफ दिस वी फील and we face lot of embarrassment facing our people, sir. So through you I request the government to please come for our rescue, please come for our rescue, please see that these issues are attended. अगर ये नहीं होगा तो फिर आप और हम जो फख्र लेते हैं कि शहर हैदराबाद को हमने आगे बढ़ाया, हम दोनों ने मिलकर काम करके हैदराबाद की शक्ल बदली है, तो आज हमारे ऊपर लोग तनकीद करेंगे, उंगली उठाएंगे और बोलेंगे कि हमने क्या किया। सर उसके साथ ही साथ मैं ये जरूर कहूंगा, सर हैदराबाद की पहचान अगर गोलकुंडा फोर्ट है, चार मीनार है, तो हैदराबाद की पहचान उस्मान सागर व हिमायत सागर है। कालेश्वरम प्रोजेक्ट के लिए मैं हुकूमत को मुबारकबाद देता हूं,
बहुत बड़ा प्रोजेक्ट है, गैर मामूली काम है, बहुत बड़ा काम है। लेकिन यह भी जरूर कहूंगा कि चिवल्ला प्रणहिता प्रोजेक्ट के लिए खड़े रहकर एडजर्नमेंट मोशन देकर असेंबली को नहीं चलने देने वालों का नाम मजलिस इत्तेहाद अल मुस्लिमीन है। जब किरण कुमार रेड्डी चीफ मिनिस्टर थे, हमने कहा था कि चिवल्ला प्रणहिता प्रोजेक्ट को लाना चाहिए। सविता इंदिरा रेड्डी मैडम भी जब थी तो वो भी थी, आप भी उठकर हमारा साथ दिए थे कि हां चिवल्ला प्रणहिता प्रोजेक्ट आना है। लेकिन सर आप बताइए, इतनी बारिश हुई, मेरा गंडी पेट आज भी सूखा है, मेरा हिमायत सागर आज भी सूखा है। क्यों है? चेक डैम्स हैव कम, कैचमेंट एरिया हैज बीन इनक्रोच्ड और खाली है गंडी पेट। सर ये टैंकबंड हुसैन सागर, सर व्हाट वाज द एक्सटेंट ऑफ हुसैन सागर सर? दिस हाउस वुड बी सरप्राइज्ड एंड शॉक्ड सर, 4000 एकर्स ये टैंकबंड, ये सिकंदराबाद कट्टा 4000 एकड़ पर था और आज 1000 एकड़ पर है। कहां गए 3000? लुम्बिनी पार्क, एनटीआर समाधि, नेकलेस रोड, पीवी नरसिम्हा राव समाधि, वो फूड कोर्ट, सब चला गया। When we talk about the lakes getting encroached, I want to know who have encroached Hussain Sagar? Who gave the permission for that necklace road? Who gave the permission for Lumbini Park? Sir, सीवेज का कितना है? Industrial waste is coming in Hussain Sagar. कब होगा सब साफ? कब होगा ये अच्छा? मूसा नदी, वो मूसा नदी जिसके किनारे पुराना शहर बसा, वो मूसा नदी जो वैखाराबाद से शुरू होती है, वो मूसा नदी जो बनाई गई थी, किस लिए बनाई गई थी? स्पीकर साहब, मूसा नदी हैदराबाद में तोगयानी आई थी, फ्लड्स आए थे, तो वो फ्लड से हैदराबाद को बचाने के लिए मूसा नदी बनाई गई। लेकिन आज मूसा नदी में क्या है? पुराने शहर का सीवरेज जा रहा है। मूसा नदी कब साफ होगी? इंक्रोचमेंट्स भी होते जा रहे हैं, कब होगी? मच्छर है, गंदगी है और कुछ नहीं। जब मैंने मेट्रो के ताल्लुक से कहा तो बोले अकबर साहब मेट्रो की ट्रेन आप जैसा बोल रहे हैं नहीं ले जा सकते। क्यों? तो बोले मुझे क्या एनवायरमेंट क्लियरेंस लाना पड़ेगा, मूसी के ऊपर से ब्रिज नहीं ले सकते। लेकिन मूसी के ऊपर मौजूदा मेट्रो ट्रेन का स्टेशन बन गया। हम बोलते हैं तो हेरिटेज आ जाता है, हम बोलते हैं तो एनवायरमेंट आ जाता है, हम बोलते हैं तो कुछ भी आ जाता है। लेकिन अगर हुकूमत चाहे तो जो चाहे वो होता है। मैं आपके जरिए स्पीकर साहब हुकूमत से मुतालबा करूंगा, दरखास्त करूंगा कि मूसी ब्यूटिफिकेशन पर तवज्जो दीजिए। हिमायत सागर, उस्मान सागर को सूखने से बचाइए और उसके साथ ही साथ शहर हैदराबाद तरक्की जरूर कर रहा है और ट्रैफिक भी बढ़ रही है और ट्रैफिक की वजह से साउंड पोल्यूशन और एयर पोल्यूशन भी हो रहा है। एसआरडीपी में ट्रैफिक कंजेशन को कम करने के लिए फ्लाईओवर्स लिए जा रहे हैं, इसके लिए मुबारकबाद देता हूं। लेकिन पुराने शहर में भी रोड वाइडनिंग की जरूरत है ताकि हम ट्रैफिक कंजेशन को कम कर सकें। सर, स्पोर्ट्स एंड प्लेग्राउंड्स के ताल्लुक से भी कहूंगा कि जीएचएमसी में स्पोर्ट्स और प्लेग्राउंड्स के डेवलपमेंट के लिए लिया गया। सर, ऑनरेबल स्पीकर सर, it's been 10 years sir, before the formation of Telangana, I got a sanction of 2 sports playgrounds sir, one stadium, one cricket stadium sir, one full big stadium, 2 cricket stadiums, one at Badlaguda and the other at Falaknuma Educational Campus. सर 10 साल में आज तक कंप्लीट नहीं हुए। कब होंगे कंप्लीट? कब होंगे मैं पूछना चाहता हूं। मिरालम टैंक ब्यूटिफिकेशन प्रोजेक्ट लिया गया, मंजूरी दी गई, शुक्रिया, बहुत सारे मंजूरी दिए गए, शुक्रिया। लेकिन आप एक जो ब्रिज आप हाईटेक सिटी दुर्गम चिरू के ऊपर जैसा डाले, एक ऐसा ब्यूटीफुल ब्रिज आप मिरालम तालाब पर भी डालिए। मेरी कॉन्स्टिट्यूंसी में सर आई हैव not one, I have 3 lakes sir. I have been protecting those lakes, fighting 6 साल हो गए साहब, सैंक्शन दिए, लेक ब्यूटिफिकेशन आज तक कंप्लीट नहीं हुआ। तो आप बताइए सर कैसे ऐसा? तो मैं
उम्मीद करूंगा कि आप बल्लागुड़ा स्पोर्ट्स स्टेडियम, फलकनुमा कैंपस का भी लेंगे और लेक को प्रोटेक्शन के लिए भी आप इकदाम उठाएंगे। सर एक 10-15 मिनट सर, प्लीज सर आप बोले सर खत्म करेंगे। अकबर साहब 15 दिन का मेरा टाइम में दे दिया सर, मेरे को 15 मिनट दे दीजिए सर, प्लीज सर। सर मैं आपसे यह भी कहूंगा कि शहर हैदराबाद में फुटपाथ है सर फुटपाथ के बारे में कहा जाता है कि दे आर द किंग ऑफ द रोड, बोलते हैं कि बादशाह जो रोड का होता है वो पेडिस्ट्रियन होता है। लेकिन आप बताइए सर कितने फुटपाथ है पुराने शहर में, कितने बसबेज है पुराने शहर में, कितने फुट ओवर ब्रिजेस है पुराने शहर में। सर 7 इयर्स हो गए फुट ओवर ब्रिजेस के लिए। मैंने कहा ओएसटी हॉस्पिटल के पास फुट ओवर ब्रिज के लिए 7 ईयर से कह रहा हूं। मेडिकल कॉलेज इज देयर, यूजी, पीजी, सुपर स्पेशलिटी, फार्मेसी, फिजियोथेरेपी, नर्सिंग, इतने कॉलेज है। 5000 स्टूडेंट्स आर देयर। फुट ओवर ब्रिज लीजिए, आज तक नहीं। मैं और मेरे साथी मुमताज अहमद खान साहब गए, हम फुट ओवर ब्रिजेस बताए, नहीं हुआ वो भी। हाउ मेनी बस शेल्टर्स आर देयर, बस बेज आर देयर? सर इट इज नॉट देयर सर। तो मैं उम्मीद करूंगा कि आप इस ताल्लुक से भी गौर करेंगे और जो फ्लाईओवर्स का और जिस बारे में मैंने कहा है उस पर भी आप तवज्जो देंगे। और सर और एक बात, लास्ट नहीं बल्कि लास्ट से पहले मैं हुकूमत को मुबारकबाद देता हूं कि कई लोगों ने कहा कि 2 बेडरूम नहीं बनेंगे, 2 बेडरूम नहीं मिल सकते, लेकिन 2 बेडरूम का काम जीएचएमसी एरिया, रियासत के कई दूसरे बल्दियात में तेजी के साथ अंजाम दिया जा रहा है और हो रहा है। और इंशाअल्लाह मिनिस्टर साहब ने कहा कि करीब 1 लाख घर दिसंबर से पहले देंगे। और ये बात वो कह रहे हैं तो सिर्फ कहने के लिए नहीं कह रहे हैं, हमारे पुराने शहर में भी काम हो रहा है और जिस तेजी से काम हो रहा है हमको उम्मीद है कि ये बात सिर्फ बात नहीं होगी बल्कि हकीकत में 1 लाख घर देंगे, जिसके लिए मैं मुबारकबादी देता हूं। और यह भी जरूर कहूंगा कि 1 लाख घर के बाद उम्मीदें और बढ़ जाएंगी, तवक्कुआत और बढ़ जाएंगी। उम्मीद है मुझे कि इस 1 लाख घर के बाद अगर और 1 लाख या और 5 लाख की जरूरत होगी तो यह हुकूमत वो घरों को भी बनाएगी। मुझे यकीन है इस बात का, यकीन है मुझे इस बात का। लेकिन सर मैं ये जरूर कहूंगा कि पुराने शहर की तरक्की की जब बात करता हूं तो इसके साथ साथ मैं कहूंगा कि मुशीराबाद, भोलकपुर के एरिया में भी कई मसाइल हैं। गंदा पानी आता है, वहां के लोग के मसाइल पर तवज्जो दीजिए। हफीज पेट का इलाका है, बोराबंडे का इलाका है, एरागड्डे का इलाका है, और ये सारे इलाकों में आज कई मसाइल हैं, बरकी, बल्दी का। और सर, ऑनरेबल स्पीकर सर, आई हैव बीन ऑलवेज बीन रिक्वेस्टिंग फॉर एसटीपी प्लांट्स टू बी टेकन अप। एसटीपी प्लांट्स क्यों नहीं लेते सर? एसटीपी प्लांट्स सीवरेज के लिए, वो गंदा पानी जो जा रहा है, एसटीपी प्लांट्स लगाइए कई जगहों पे, वो नहीं हो रहा है। मैं उम्मीद करता हूं कि हुकूमत इस ताल्लुक से भी जरूर गौर करेगी। और मैंने आज से 2 दिन कबल म्युनिसिपल क्वेश्चन पर मिनिस्टर साहब से, स्पीकर साहब आपके जरिए मैंने रिक्वेस्ट की थी कि हम पुराने शहर के एमएलए के साथ एक मीटिंग बुलाने के लिए। मैं फिर से याद दिलाना चाहता हूं कि असेंबली सेशन के बाद एक मीटिंग बुलाइए ताकि हम अपने सारे मसाइल को आपके सामने रख सकें। और एक इंपॉर्टेंट मैं ये बात कहना चाहूंगा कि जीएचएमसी में कई वैकेंसीज हैं, टाउन प्लानिंग डिपार्टमेंट में, या फिर वर्क एग्जीक्यूट करने के लिए ऑफिसर्स नहीं है, सैंक्शंस हो रहे हैं, वर्क कंप्लीट नहीं हो रहे हैं। सर वी ऑल्सो नीड फूड इंस्पेक्टर्स इन जीएचएमसी एरिया, फूड इंस्पेक्टर्स। ये कोविड के टाइम, ये कोविड के पीरियड में फूड इंस्पेक्टर जरूरी है सर। मैं उम्मीद करता हूं कि हुकूमत इस ताल्लुक से भी जरूर गौर करेगी। पुराने शहर में हम बार बार मुतालबा करते आए हैं कि पुराने शहर में थोड़े से आरटीसी बसेस और छोटे बसेस को आप शुरू करिए, लेकिन नहीं हुआ। और सर एक इंपॉर्टेंट इशू में कहूंगा कि पुराने शहर में जो स्ट्रॉन्ग वाटर ड्रेन्स हैं, बड़े बड़े ड्रेन्स हैं, जैसा मेरे एरिया में मुर्की नाला है सर, ये मुर्की नाला को मैं प्रोटेक्ट कर 200 फीट का नाला है सर इन माई कॉन्स्टिट्यूंसी सर।
It starts from Ballagoda, पूरा आता है. And I think this is the only मुर्की नाला storm water drain का काम ये एक ही मुर्की नाले में हुआ. Sir, there are many other. Yes, ये डीसिल्टिंग बराबर नहीं होती, साफ सफाई नहीं हो रही, तो मैं उम्मीद करूंगा कि आप उसको करेंगे. और मैं सर, जब मैंने कई बातों में तारीफ की, सर आई रन हॉस्पिटल्स, आई नो व्हाट इज द पॉवर्टी, और एक बीमार आदमी कैसे तड़पता है मुझे मालूम. मैं मुबारकबादी देना चाहता हूं बस्ती दवाखानों के लिए कि इतने बस्ती दवाखानों का जाल फैला दिया है. ये एक बहुत अच्छा काम है और वक्त की जरूरत है. मैं ये भी जरूर कहूंगा कि आने वाले इलेक्शन में अगर कोई इलेक्शन जीतेगा तो वही जीतेगा जो हेल्थ सेक्टर पे काम करेगा, क्योंकि हेल्थ, आज कोविड के बाद हेल्थ की इंपॉर्टेंस मालूम हो रही है लोगों को. और ये बस्ती दवाखाने जरूर मैं समझता हूं कि ये बहुत ही मददगार साबित होंगे, और इसके लिए मैं मुबारकबाद देता हूं हुकूमत को. और साथ ही साथ ये भी कहूंगा कि जीएचएमसी में सबसे बड़ा मसला अगर है तो वो राशन कार्ड्स का है. राशन कार्ड्स कई लोगों के पास नहीं है. प्लीज मेरी आपसे रिक्वेस्ट है कि जीएचएमसी इलेक्शन से पहले जितने दरखास्तें आई हैं उन दरखास्तों को क्लियर करिए. और मैं ये भी कहूंगा सर कि हमारे पास एक बेगर फ्री एरियाज बनाने के लिए रिहैबिलिटेट करने का काम किया गया था. अब फिर गुर्बत की वजह से काफी बेगर्स आ रहे हैं. और सर मैं लास्ट में सर, बिफोर कंक्लूडिंग, सर आई वुड लाइक टू रिक्वेस्ट द गवर्नमेंट, द ऑनरेबल मिनिस्टर साहब, कि आपके 1 लाख घर जब बनेंगे तो उस वक्त मेरी आपसे रिक्वेस्ट है, सबसे पहले आप किसी को दें तो फिजिकली मेंटली चैलेंज जो है उनको दीजिए, सिंगल मदर्स को दीजिए, विडोस को दीजिए, उसके बाद में जनरल पूल को दीजिए. सर ये लोग दे आर द सफरर्स, आई वुड से, कि फिजिकली चैलेंज जो है. और मैं आपके जरिए मिनिस्टर साहब से दरखास्त करूंगा कि पहले जीएचएमसी से वी यूज्ड टू हैव प्लेग्राउंड्स डेडिकेटेड फॉर दिस स्पेशल चिल्ड्रन एंड स्पेशली चैलेंज चिल्ड्रन. वी नीड टू फोकस ऑन दैट. सर हम मुसलमानों में करीबी रिश्तेदारियों में शादियां होती हैं, उसकी वजह से कई बच्चे दे आर मेंटली चैलेंज. मैं उम्मीद करूंगा कि आप वो प्लेग्राउंड्स में आप ये स्पेशल चिल्ड्रन के लिए स्पोर्ट्स फैसिलिटीज क्रिएट करेंगे, और आपके नए प्लेग्राउंड्स में जो थीम पार्क्स आ रहे हैं, एल्डरली पीपल के लिए भी, सीनियर सिटीजन्स के लिए भी आप पार्क्स में उनके लिए भी एरिया आप देंगे, क्योंकि हमने देखा है कि कोई इन पर तवज्जो नहीं देता है. और मैं ये भी कहूंगा कि 1 लाख घरों में मैं उम्मीद करूंगा कि हम मुसलमानों को भी बराबर हक मिलेगा हमारी आबादी के हिसाब से. अगर मेरी कॉन्स्टिट्यूंसी में है तो ज्यादा वहां की आबादी के तादाद से ज्यादा वहां के लोगों को देंगे. अर्लियर सर इन JNNURM I got constructed so many houses, but the sad part is that sir, इंदिरा पार्क के पास अब वो फकीर रहते थे, बेगर्स रहते थे, पूरे इंदिरा पार्क के बेगर्स को लाके मेरे कॉन्स्टिट्यूंसी में JNNURM में जो घर बनाया उसमें डाल दिए. Sir, I fight and I protect the land. I get the sanction. I get it constructed. Sir, I got some more than 7,000 houses constructed in JNNURM. The sad state is that, sir, out of that 7,000, 3,000 houses are still unallotted. Sir, in this list of 84,000 which you would be doing, kindly ask them to bring the list of that. And also, sir, many encroachers have gone inside and occupied, sir. सर मैं ये नहीं कह रहा हूं कि जो ऑक्यूपाई करें उनको निकाल दीजिए, नहीं, आप सर्वे करिए. इफ फाउंड रियली एलिजिबल एंड फिट टू बी इन पोजेशन ऑफ दैट, तो काइंडली एक पोजेशन सर्टिफिकेट दे दीजिए. मैं उम्मीद करता हूं स्पीकर साहब कि जो जो मसाइल को मैं उठाया हूं इस पर हुकूमत संजीदगी के साथ गौर करेगी और पुराने शहर की अजमत को फिर से बहाल करेगी. और जीएचएमसी से जॉब मेलाज भी होते थे पहले, मैं उम्मीद करता हूं कि वो जॉब मेलाज भी करेंगे. लोग परेशान हैं, उम्मीद करता हूं कि हाईटेक सिटी गच्चीबौली की तरह महेश्वरम और ये पुराने शहर शमशाबाद के अतराफ के एरिया में भी डेवलपमेंट आएगा, तरक्की आएगी, रोड बड़े बड़े होंगे और फ्लाईओवर्स आएंगे, और हम हमारे पुराने शहर को जल्द अज जल्द इस्तांबुल बनता हुआ देखें. शुक्रिया स्पीकर साहब. थैंक यू वेरी मच फॉर गिविंग मी दिस अपॉर्चुनिटी. विनय भास्कर गारू.
అధ్యక్ష, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ శివారు ప్రాంతాల్లో ఇతర మున్సిపాలిటీల్లో పౌర వసతుల గురించి ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై స్వల్పకాల చర్చపై అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాన్ని అమలు చేస్తూ హైదరాబాద్తో పాటు అనేక రంగాలలో అనేక పట్టణాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి వివరించడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా హైదరాబాద్ తర్వాత వరంగల్ అతిపెద్ద నగరం, దీన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని చెప్పి చాలా సందర్భాలలో మాతో అనేవారు అధ్యక్ష. కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ అధ్యక్ష, అంటే లాంగ్ టర్మ్ ఫర్ అర్బన్ డెవలప్మెంట్ అధ్యక్ష. వారు ఒక విజనరీ నాయకుడు కాబట్టి అధ్యక్ష, హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్తూ అనేక సూచనలు ఇచ్చేవారు అధ్యక్ష. వరంగల్ నగరం పైన కానీ వరంగల్ ప్రజల పైన కానీ వారికి ఒక ప్రత్యేక అభిమానం అధ్యక్ష. ఉద్యమం సమయంలో కూడా అనేక సందర్భాలలో వరంగల్ నగరానికి వరంగల్ జిల్లాకు వచ్చి అనేక సభలు నిర్వహించిన తర్వాత కూడా ఆ రోజుల్నే మరి వరంగల్ ఒక చారిత్రాత్మక నగరం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దీన్ని ఒక ప్లాన్ సిటీగా చేయాలని చెప్పి చాలా సందర్భాలలో మాతో అనేవారు అధ్యక్ష. అదే మాట పైన అధ్యక్ష, మీకు తెలియంది కాదు అధ్యక్ష, వరంగల్ నగరం ఒక చారిత్రాత్మక నగరం అధ్యక్ష. కాకతీయులు పాలించిన నాటి నగరం అధ్యక్ష. కాకతీయుల రాజధాని వరంగల్ నగరం అధ్యక్ష. ఇక్కడ చూసినట్టయితే అధ్యక్ష, అక్కడ బ్రహ్మాండమైనటువంటి కోటలు, బ్రహ్మాండమైనటువంటి గొలుసు కట్టు చెరువులు, అదేవిధంగా ఎన్నో దేవాలయాల అధ్యక్ష. ప్రముఖంగా వేయిస్తంభాల గుడి ఆలయం అయితేనేమి, భద్రకాళి గుడి ఆలయం అయితేనేమి, అదేవిధంగా దర్గా కాజ్పేట్లో ఉన్నటువంటి దర్గాకు కూడా ఒక ప్రత్యేకత ఉంది అధ్యక్ష. 300 సంవత్సరాల క్రితం మరి ఆ దర్గా కూడా వెలిసింది అధ్యక్ష. అక్కడ ప్రపంచంలోనే అది ఒక 3వ ప్రసిద్ధిగాంచినటువంటి దర్గా అధ్యక్ష. ఇది ఒక చారిత్రాత్మక నగరం అధ్యక్ష. హైదరాబాద్ను ట్విన్ సిటీస్ అనే ఏతిగా పిలుస్తారు అధ్యక్ష. వరంగల్ నగరాన్ని ట్రై సిటీస్ అంటారు అధ్యక్ష. కాజీపేట్, హన్మకొండ, వరంగల్ ట్రై సిటీస్ అధ్యక్ష. మరి ఈ నగర అభివృద్ధి కోసము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు తన పరిపాలనను 100 రోజుల అనంతరం నేరుగా వరంగల్ రావడం జరిగింది అధ్యక్ష. ఆ సందర్భంలో వరంగల్కి వచ్చిన అనంతరం వారు కేవలం ఒక రోజు కోసము కొన్ని కార్యక్రమాల కోసం రావడం జరిగింది అధ్యక్ష. కానీ రాగానే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేయాలని చెప్పి ఒక్కరోజు ఉన్నటువంటి పర్యటనను 3 రోజులకు వాయిదా చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆ 3 రోజులలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా నగరంలో అనేక కార్యక్రమాలకు వచ్చినప్పటికీ కూడా కేవలం గెస్ట్ హౌస్లకే పరిమితమైన అధ్యక్ష. కానీ మన ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు అనేక శ్రమలలో తిరిగి అక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలను అధ్యయనం చేసి మా దగ్గర నా నియోజకవర్గంలో అధ్యక్ష జితేందర్ నగర్, అంబేద్కర్ నగర్ అనే ఒక స్లమ్ ఉంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి అక్కడ స్థితిగతులు చూసి చెలించిపోయి ఇటువంటి స్లమ్స్ ఎన్ని ఉంటాయని అడగటం జరిగింది అధ్యక్ష. వెంటనే మరుసటి రోజు మా నియోజకవర్గంతో పాటు వరంగల్ ఈస్ట్లో, అదేవిధంగా వర్ధంపేటలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి స్లమ్స్, అదేవిధంగా పరకాల్ శాసనసభలో ఉన్నటువంటి స్లమ్స్లో కూడా తిరిగి వెంటనే ప్రతి స్లమ్లెస్ సిటీగా తీర్చిదిద్దాలనే ఒక ఆకాంక్షతోని మరి ప్రతి నియోజకవర్గానికి కూడా 2000 ఇండ్లు, మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. మరొక విజనరీ నాయకుడు కాబట్టి, అదొక హిస్టారిక్ సిటీ కాబట్టి దాన్ని అన్ని రకాలుగా అన్ని హంగులతో అభివృద్ధి చేయాలని చెప్పి మరి ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆ అంబేద్కర్ నగర్, జితేంద్ర నగర్ అధ్యక్ష, మరి ఇప్పటికే 500 ఇండ్లు, 540 ఇండ్లు మంజూరు అయినాయి అధ్యక్ష. అవన్నీ కూడా పూర్తయింది అధ్యక్ష. అతి త్వరలో మరి అవి గృహప్రవేశాలు కూడా అయితే సిద్ధంగా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు వరంగల్ నగరానికి వచ్చే సందర్భంలో
మరి ఈ నగరానికి ముఖద్వారమైనటువంటి కాజ్పేట్ అధ్యక్ష. ఆ కాజ్పేట్ ప్రాంతంలో మరి 40 ఏళ్ల క్రితం ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేసి అది శిథిలావస్థలో ఉన్నది అధ్యక్ష. నేను కార్పొరేటర్ ఉన్నప్పటి నుంచి సమైక్య రాష్ట్రంలో మరి కౌన్సిల్లో కానీ శాసనసభ్యులు ఉన్నప్పుడు మరి ఇక అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ మరి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి విన్నవించినా కూడా స్పందించలేదు అధ్యక్ష. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆ బ్రిడ్జ్ను చూసి వెంటనే అక్కడ ఒక మరో ఆర్ఓబి శాంక్షన్ చేసి 70 కోట్లు కూడా శాంక్షన్ చేసిన విషయాన్ని మరి ఈ సభ ద్వారా తెలియజేస్తున్న అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష అక్కడ ఒక ఎడ్యుకేషనల్ హబ్ అధ్యక్ష. గతంలోనే కేఎంసీ ఉండే, కాకతీయ యూనివర్సిటీ ఉండే, ఆర్ఈసీ కూడా ఉండే అధ్యక్ష. కానీ సమైక్య రాష్ట్రంలో విద్యాపరంగా కొంత వెనుకబాటు అయింది అధ్యక్ష. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యపైన శ్రద్ధ ఉండి ఈరోజు హైదరాబాద్ తర్వాత వరంగల్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని చెప్పి విద్యాపరంగా మరి ఒక ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దాలని చెప్పి అధ్యక్ష అక్కడ ఒక కాలేజీ హెల్త్ సెంటర్ను కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఒక వెటర్నరీ యూనివర్సిటీని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అగ్రికల్చర్ కాలేజీని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా హెచ్పిఎస్ సైనిక్ స్కూల్ కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఈ తీరుగా ఇన్ని కళాశాలలను విద్యాపరంగా అభివృద్ధి చేసి ఇప్పుడు అది ఒక ఎడ్యుకేషనల్ హబ్కు కూడా చేసినందుకు వరంగల్ జిల్లా ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష అన్ని పల్లెలన్నీ కూడా పల్లె ప్రగతి ద్వారా అభివృద్ధి జరిగింది అధ్యక్ష. మరి పట్టణ ప్రగతి ద్వారా కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి పట్టణ ప్రగతి కింద కూడా మరి 78 కోట్లు హైదరాబాద్ జిహెచ్ఎంసీ కాక మరి 70 కోట్లు మరి ఇతర మున్సిపాలిటీస్ కార్పొరేషన్ కూడా అందియడం జరిగింది అధ్యక్ష. మాకు మా వరంగల్ కార్పొరేషన్కు 7 కోట్లు ప్రతి నెల కూడా రావడం జరిగింది అధ్యక్ష. ఈ పట్టణ ప్రగతి ఈ నిధుల ద్వారా అధ్యక్ష నగరంలో ఉన్నటువంటి అనేక పేరుకుపోయినటువంటి సమస్యలన్నీ కూడా మరి అవన్నీ కూడా పరిష్కరించుకోవడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విజనరీ నాయకుడు కాబట్టి పట్టణాలలో ఎవరెవరు ఉంటారు, చిరు వ్యాపారులు ఎవరు ఉంటారు, మరి పొట్టకూటి కోసం ఆటోలు నడిపేవారు ఎవరు ఉంటారు, వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏం కావాలని చెప్పి మరి ఈ పట్టణ ప్రగతి ద్వారా ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా నాలాలను కూడా క్లియర్ చేయాలని చెప్పడం జరిగింది అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఈ పట్టణ ప్రగతి ద్వారా మొన్న నాలాలన్నీ కూడా పేరుకపోయినటువంటి నాలాలన్నీ కూడా డీసిల్టింగ్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మా నగరంలో ఉన్నటువంటి చిరు వ్యాపారులకు అందరు కూడా గౌరవప్రదంగా అధ్యక్ష వెండింగ్ జోన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. గతంలో అధ్యక్ష ఈ చిరు వ్యాపారులు రోడ్లపైన వ్యాపారం చేసుకుంటే అధ్యక్ష గంటకే ఒక మున్సిపల్ అధికారి వచ్చి వేధించేది అధ్యక్ష, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు వచ్చి వేధించేది అధ్యక్ష, రకరకాలుగా అధికారులు వచ్చి వాళ్ళని వేధించేది అధ్యక్ష. వాళ్ళు పొద్దున ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలు ఎండుకుంటా వానలు తడుచుకుంటా చలి కొనుక్కుంటున్నటువంటి వ్యాపారంలో వచ్చినటువంటి లాభాలన్నీ కూడా మరి అధికారులు బెదిరించి తీసుకుపోయేది అధ్యక్ష. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానంతో గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారికి మరి ఇక మా దగ్గర వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేయాలంటే బ్రహ్మాండంగా వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. మా నగరంలో ఉన్నటువంటి చిరు వ్యాపారులందరూ కూడా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఒక దేవునితో సమానంగా ఈరోజు పూజిస్తున్నారు అధ్యక్ష. దానికి చిరు వ్యాపారుల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ కేటీ రామారావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఈ తీరుగా పొట్టగూటి కోసం ఆటోలు కూడా అధ్యక్ష, ఆటో డ్రైవర్లు కూడా ఈరోజు ఎక్కడ ఆపినా కూడా వాళ్ళకు అభద్రత భావంతో ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చాలానే వేసేది అధ్యక్ష, మరి ఆర్టీఏ వాళ్ళు మరి చాలానే వేసేది అధ్యక్ష. కానీ పట్టణ ప్రగతి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు వారికి అడ్డాలు చూపెట్టాలంటే అడ్డాలు చూపెట్టాం అధ్యక్ష. ఈరోజు నగరంలో ప్రత్యక్షంగా పరోక్షంగా 10,000 ఆటో డ్రైవర్లు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళందరూ కూడా ఈరోజు గౌరవప్రదంగా మరి ఈరోజు వారి జీవనోపాధి కొనసాగిస్తున్నారు అధ్యక్ష. ఈ తీరుగా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానంతో 10,000 మంది జనాభా ఉన్న దగ్గర ఒక వెజిటేబుల్ మార్కెట్, ఒక నాన్ వెజ్ మార్కెట్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది అధ్యక్ష. మా దగ్గర కాజుపేటలో ఒక నిజాం కాలం నాటి ఒక మీట్ మార్కెట్ ఉండే అధ్యక్ష, దాన్ని పునరుద్ధరించాలి, దాన్ని కూలగొట్టొద్దు మరి అన్నీ చెప్పగానే మరి గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి గారు చొరవతోని ఆ మార్కెట్ అంతా కూడా మరి పునరుద్ధరించడం జరిగింది అధ్యక్ష. ఇదే కాకుండా నగర జనాభాకు అనుగుణంగా మరి అనేక కొత్త మార్కెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ తీరుగా వరంగల్ అంతా కూడా సమగ్ర అభివృద్ధి
మరి జరుగుతుంది అధ్యక్ష. ఇదే కాకుండా ఇదొక చారిత్రాత్మక నగరం కాబట్టి అధ్యక్ష, అక్కడ కాకతీయుల కన్నా ముందు జైన్లు కూడా సంతరించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి అధ్యక్ష. అక్కడ పద్మాక్షం గుట్ట పైన ఒక జైన్లు మతస్థులందరూ కూడా వచ్చి మాకు ఇక్కడ మా మందిరాన్ని మరి అభివృద్ధి చేయాలని అక్కడ చెప్పడం జరిగింది అధ్యక్ష. వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తే అక్కడ ఒక జైన్ మందిరాన్ని కూడా మరి వారికి అనుకూలంగా వారి మనోభావాలకు అనుగుణంగా మరి ఆ మందిరం కూడా తయారైంది అధ్యక్ష. అతి త్వరలో మరి ఆ జైన్ మందిరం కూడా ప్రారంభించుకుంటే ప్రపంచంలో ఉన్నటువంటి జైన్ మతస్థులంతా కూడా మరి దర్శించుకోవడానికి అవకాశం ఉంది అధ్యక్ష. మరి దాన్ని మరి గౌరవ టూరిజం శాఖ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారికి కూడా మరి వినవించడం జరిగింది అధ్యక్ష. మరి అతి త్వరలో ఆ జైన్ మందిరాన్ని కూడా మరి ప్రారంభించుకుంటే అధ్యక్ష మరి ప్రపంచంలో ఉన్నటువంటి జైన్ భక్తులందరూ కూడా సందర్శించుకుంటే అవకాశం ఉంది అధ్యక్ష. ఈ తీరుగా టూరిజం హబ్గా కూడా తీర్చిదిద్దాలనే ఆలోచనతోని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ టూరిజం శాఖ మంత్రివర్యులు మరి అదేవిధంగా కేటీఆర్ గారు కూడా ఆలోచన ఉన్నది అధ్యక్ష. కాబట్టి ఇంత చారిత్రాత్మక వరంగల్ నగరం పైన కూడా మరి ఇంకా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇప్పటికే అక్కడ ఒక ఎడ్యుకేషనల్ హబ్ అయింది కాబట్టి ఈ గవర్నమెంట్ కాలేజెస్తో పాటు అనేక ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉన్నాయి కాబట్టి మరి ఇంజనీరింగ్ చదివినటువంటి విద్యార్థులకు మరి ఒక నైపుణ్యం గల ఒక శిక్షణ కేంద్రం ఉండాలని చెప్పి తెలంగాణ అకాడమిక్ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విధంగా మా వరంగల్లో కూడా ఏర్పాటు చేయాలంటే గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారు దాన్ని కూడా ప్రారంభించుకోవడం జరిగింది అధ్యక్ష. ఈ టాస్క్ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులకు మరి నైపుణ్యం శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు హైదరాబాద్ తర్వాత మా వరంగల్ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలని చెప్పి మరి చాలా సందర్భాలలో గౌరవ మంత్రివారి గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది అధ్యక్ష. ఆ ఒక్క సమస్య మిగిలిపోయింది అధ్యక్ష. మరి దానిపైన కూడా గౌరవ మంత్రివర్యులు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా శ్రద్ధ పెట్టి మరి ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మరి శాంక్షన్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష మా దగ్గర ఈ వరంగల్ మున్సిపాలిటీ స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ ఉండే, ఆ తర్వాత 94లో కార్పొరేషన్ అయింది అధ్యక్ష. మరి మొన్న గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు గారు చొరవతోని 42 గ్రామాలను విలీనం చేసి గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్గా తీర్చిదిద్దడం జరిగింది అధ్యక్ష. అయితే 40 ఏండ్ల నుంచి కూడా అక్కడ ఒక డంప్ యార్డ్ సమస్య ఉండే అధ్యక్ష. 40 ఏండ్ల నుంచి సమైక్య రాష్ట్రాలు పట్టించుకోవాలి అధ్యక్ష. అనేక సందర్భాలలో డంప్ యార్డ్ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ప్రజలందరూ కూడా మరి పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకలు కూడా చేసినాం అధ్యక్ష. నేను కూడా కార్పొరేటర్గా ఉండి మరి అనేక సందర్భాల్లో ఆనాటి మేయర్ గారు కానీ ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రికి మరి విన్నవించడం కూడా పట్టించుకోవాలి అధ్యక్ష. కానీ మొన్నటికి మొన్న గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారి దృష్టికి తీసుకొస్తే వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ గారిని పంపించడం జరిగింది అధ్యక్ష. ఆ డంప్ యార్డ్ని అంతా కూడా పరిశీలించి ఒక బయోమైనింగ్ ఒక ప్లాంట్ను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది అధ్యక్ష. అది టెండర్ స్టేజ్లో ఉన్నందుకు మరి గౌరవ మంత్రివర్యులకు మా వరంగల్ నగర ప్రజలు ముఖ్యంగా కార్పొరేషన్కు సంబంధించినటువంటి శాసనసభ్యులు నరేందర్ గారు కానీ ధర్మారెడ్డి గారు కానీ రమేష్ గారి అదే నగర ప్రజల పక్షాన కృతజ్ఞత తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఎఫ్ఎస్టిపి ప్లాంట్ కూడా ఏర్పాటు చేసినందుకు మరి మంత్రివర్యులకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈ తీరుగా వరంగల్ కార్పొరేషన్ అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంది అధ్యక్ష. మరి ఇంకా కొన్ని కల్చరల్ హబ్ కూడా కావాలని కోరుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే మరి వరంగల్ నగరంలో ప్రజాకవి కాలేజీ పుట్టినటువంటి స్థలం అధ్యక్ష. అక్కడ చాలా మంది కవులు కళాకారులు ఉంటారు అధ్యక్ష. మరి కాలేజీ వారసత్వాన్ని మరి పంచుకున్నటువంటి వారి సహచర మిత్రులు కానీ వారి వారసులు కానీ కవులు కళాకారులందరూ కూడా ఆనాటి మరి సమైక్య రాష్ట్రంలో కాలేజీ భవన్ కట్టుకుంటాము, మాకు ఒక 300 గజాల స్థలం కావాలని చెప్తే ఆనాటి ముఖ్యమంత్రులు కానీ మరి అప్పుడున్నటువంటి మరి మేయర్లు కానీ పట్టించుకోవాలి అధ్యక్ష. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి పోగానే మరి వెంటనే ఖచ్చితంగా ప్రజాకవి కాలేజీ మరి పేరిట ఒక బ్రహ్మాండమైనటువంటి కళాక్షేత్రం కడతామని చెప్పి కాలేజీ కళాక్షేత్రానికి మరి స్థలం కేటాయించడం కాకుండా 32,000 స్క్వేర్ ఫీట్లతోని బ్రహ్మాండంగా 50 కోట్లతోని అది మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. మొన్న గౌరవ
మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు కూడా మరి సందర్శించడం జరిగింది అధ్యక్ష. పట్టణ ప్రగతి ద్వారా పట్టణ ప్రజలకు చాలా ఉపయోగపడ్డది అధ్యక్ష. ఎందుకంటే ఎందుకు నొక్కి చెప్తున్నంటే అధ్యక్ష, మొన్న పట్టణ ప్రగతి ద్వారా మరి నాలాలు కానీ ఇతర సౌకర్యాలు చేసినటువంటి సందర్భంలో మొన్న కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా కొంత అతలాకుతం అయినప్పటికీ కూడా మరి డీసిల్టింగ్ చేసినాం కాబట్టి పట్టణ ప్రగతుల కార్యక్రమంలో భాగంగా అనేక వసతులు కల్పించినాం కాబట్టి మా నగరంలో మరి దేశంలో అత్యధిక శాతం 212 మిల్లీమీటర్స్ వర్షపాతం నమోదైనప్పటికీ కూడా ఒక్క ప్రాణ నష్టం కూడా జరగలేదు అధ్యక్ష. ఆ నష్టాన్ని చూసేదానికి గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారితో పాటు గౌరవ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు మరి ఈటెల రాజేందర్ గారు కూడా రావడం జరిగింది అధ్యక్ష. మరి అక్కడ తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ నష్టాన్ని వివరిస్తే 25 కోట్లు మరి నష్టపరిహారం మరి ఇంకా ఎస్టిమేషన్ చేయలే అధ్యక్ష. 25 కోట్లు మంజూరు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ మంత్రివర్యులు గారికి మా జిల్లా మంత్రివర్యులు దయాకర్ రావు గారు సత్యవతి రాథోడ్ గారు అందరూ కూడా మరి అక్కడ పర్యవేక్షించి మరి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా అనేక లోతట్టు ప్రాంతాలలో మరి తిరిగి ప్రజలకు ధైర్యం చెప్పినటువంటి విషయాన్ని మీ ద్వారా సభకు గుర్తు చేస్తున్న అధ్యక్ష. మరి ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారు కూడా ఉన్నారు అధ్యక్ష. మరి వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. హైదరాబాద్లో బ్రహ్మాండంగా పేదల కోసము బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసిండ్రు అధ్యక్ష. హైదరాబాద్ తర్వాత వరంగల్ కూడా అతిపెద్ద నగరం కాబట్టి ఈ నగరంలో కూడా అనేక మంది మరి పేదలు ఉన్నారు కాబట్టి దయచేసి మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. మరి ఇక్కడ కూడా బస్తీ దవాఖానాలు కావాలని కూడా మా నగర ప్రజల తరఫున మా నగర శాసనసభ్యుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. ఈ తీరుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఇంకా కొన్ని మీరు చొరవ చూపే కేటాయించాలని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. తెలియజేస్తున్నాం అధ్యక్ష. పార్కులన్నీ కూడా ఖాళీ స్థలాలన్నీ కూడా కబ్జా అయ్యేది అధ్యక్ష. కానీ రాబోయే తరాలకు మరి ఒక పచ్చని తెలంగాణని ఒక ఆకుపచ్చ పట్టణాలను అందియాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన విధానాన్ని హరిత తెలంగాణ ద్వారా మరి ప్రతి ఖాళీ